జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిభానగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ప్రతిభానగర్ లో జనం రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇవాళ రెండో రోజు కేటీఆర్ రోడ్ షో జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ చూసినా గులాబీమయమైంది. రహమత్ నగర్ రీజన్లో ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండో రోజు అటువంటిటువంటి రోడ్ షోలో ప్రతి ఒక్కరు ముసలి నుంచి పెద్దవాళ్ళ వరకు, ప్రతి ఒక్కరు విద్యార్థుల నుంచి వికలాంగుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశగా వ్యక్తం చేస్తున్నారు. గత 23 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి 23 నెలలకు వ్యతిరేకిన తర్వాత ప్రజల్లో వచ్చినట్టు వ్యతిరేకత, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి, ఈ రెండింటిని కూడా గండి పెట్టడంతో ప్రజలందరూ కూడా ఉప్పొంగిపోయి వాళ్ళ వ్యతిరేకతని నిరసన వ్యక్తం చేసుకోకుండా మన విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాకు తులం బంగారం ఇస్తారన్నారు, తులం బంగారం ఎక్కడ అంటూ కూడా ఫ్లక్కర్లను పెట్టుకొని, దాంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం, గ్యాస్ సిలిండర్ ఎక్కడ అని ప్రశ్నించుకుంటూ ఖచ్చితంగా కారు గుర్తుకేయాలి, మాకు 2500 రూపాయలు ఇస్తారన్న, ఈ 2500 రూపాయలు ఎక్కడ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడా ఎలక్షన్స్ ఆ రోజున ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి కారు గుర్తుకు ఓటేసి గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మనతో పాటుగా కూడా ఒక వ్యక్తి ఉన్నారు. అన్న, మీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుందా? గత ప్రభుత్వంలో కేసీఆర్ మీకు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత వస్తుంది? ఏమి ఇవ్వలేడు ఈ సంవత్సరంలో. ₹1 గిట్ట రాలేదు. గ్యాస్ 500 చేస్తానన్నారు, రాలేదు. అత్త కోడళ్ళకు 200 అవి గిట్ట రాలేదు. ఏది రాలేదు. కరెంట్ పీరియడ్ అన్నాడు, కరెంట్ పీరియడ్ గిట్ట రాలేదు. ఇక రాలేదు. ఇప్పుడు వచ్చేది కేసీఆరే రావాలి. మాకు కేఆర్ వస్తేనే మాకు కేసీఆర్ పాలనే బాగున్నది. మాకు ఒక్క 6 గ్యారెంటీలని ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. ఇటువంటి దొంగ రాజకీయం చేయనే వద్దు. రేవంత్ రెడ్డి రావద్దు, అది పార్టీ మునిగిపోవాలి. మరి కేసీఆర్ రావాలి, కేటీఆర్ రావాలి, గోపీనాథ్ అన్న భార్య రావాలి. మంచి వస్తలేవండి, రావట్లేదు. ఆటోలు కూడా డబ్బులు ఇస్తా అన్నారు, ఆటోలు కూడా ఇవ్వట్లేరు. పిల్లల జాబులు ఇస్తా అన్నారు, పిల్లల జాబులు కూడా లేదు. ఏం లేదు, అన్ని ఉట్టి మాటలే. చెప్పండి. రాజు యువ వికాసం అనౌన్స్మెంట్ చేసింది కూడా రిటర్న్ తీసేసుకున్నారు. ఫీజు రింబర్స్మెంట్ 600 కోట్లు అని చెప్పి కూడా రిటర్న్ తీసేసుకున్నారు. ఏ పథకాలు కూడా ఏ పబ్లిక్లో లేదు, ఏది లేదు. అంత మాటలు ఏం లేదు. ఇక్కడ ఈ ప్రజలను చూడండి ఎంత సీరియస్గా కోపంతో ఉన్నారు. ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది ఏది లేదు. వాళ్ళు చెప్పారు, అన్ని అప్లికేషన్ తీసుకొని కూడా వాపస్ తీసేసుకున్నారు వాళ్ళు. దాదాపు 1000 మంది కూడా ఇక్కడ చూసినట్లయితే 1000 మంది సంసిద్ధంగా ఉన్నారు కేటీఆర్ రాక కోసం. ఇప్పటికే కూర్చొని మొత్తం గులాబీమయమైనటువంటి ఈ రహమత్ నగర్ ప్రతిభానగర్లో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలి. మళ్ళీ దానితో పాటుగా ముస్లిం మహిళలు కూడా సైతం వాళ్ళందరూ కూడా, అమ్మా ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీ ఓటు చెప్పడానికి? దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ఆల్రెడీ కాన్వాయ్ అనేది స్టార్ట్ అయింది. మన విజువల్లో చూసినట్లయితే కేటీఆర్ గారి రోడ్ షో కూడా ప్రారంభమైంది. ఇప్పటికే కేటీఆర్ రోడ్ షోలో భాగంగా కూడా దాదాపు కాన్వాయ్తో పాటుగా రోడ్ షో సంబంధించిన వాహనం కూడా మనం విజువల్లో చూడవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మాగంటి సునీత గోపీనాథ్తో పాటుగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రచారతం అయిపోయారు. దాదాపు మొత్తం గులాబీమయమైపోయింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ విజయం. కేటీఆర్ గారితో రోడ్ షో తోటి ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో సునీతమ్మ గారిని గెలిపేందుకే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక హైదరాబాద్ను ఈరోజు దేశంలోని నెంబర్ 1 చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు.
ప్రజలందరూ కూడా రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి మనం మనం చూస్తున్నట్లయితే ఇక్కడికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. మీకు విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవన్నీ వస్తున్నాయా? ప్రజాప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా అందించాడు కేసీఆర్ గారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. మీరు చూస్తున్నారు, ఆల్రెడీ విద్యార్థులు ఎంత ఆత్మశోభిస్తారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారి గెలుపు తథ్యం. ఖచ్చితంగా యువత మొత్తం బీఆర్ఎస్ ఎంగానే ఉన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్ గెలుస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. భారీ ఎత్తున యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. కేటీఆర్ కు దీన్ని ఎలా చూడొచ్చు? ఈ రోజు మీరు చూస్తుంటే తెలుస్తుంది, ఇక్కడ యువత మొత్తం టోటల్ కేటీఆర్ గారు ఎంబడే ఉన్నారు. ఈడ మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ విజయం చేశారు. ఎందుకంటే అతన్ని చూసి ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది. ఈ జూబ్లీస్ అంటే అందరికీ ఉన్నోళ్ళు కనిపిస్తారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా లోకల్ స్లమ్ ఉంటుంది. సో ఈ రాబోయే రోజులల్లో ప్రజలందరూ